హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. డైలీ అప్డేట్ కోసం గంట సింబల్ కొట్టండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదా అండి. ఎండలు మాత్రం చాలా మండిపోతున్నాయి. ఇంట్లో చల్లగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. అలాగే పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంతకు దీని పేరు ఏంటిది అనుకుంటున్నారా? బాదం కాజు కుల్ఫీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మిగా కూడా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడుతూ తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నెలోకి పాలు పోసుకోవాలండి. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ పాలన్నీ గిన్నెలోకి పోసేసుకొని ఇందులోకి మనం పాలు ఎంత ఉన్నాయో దాంట్లో సగం వాటర్ తీసుకోవాలండి. ఒకవేళ లీటర్ అయితే హాఫ్ లీటర్ అలా వాటర్ తీసుకోవాలి. పోసుకున్న తర్వాత వీటిని మనం స్టవ్ మీద పెట్టేద్దాము. చూడండి, హాఫ్ వాటర్ పోసుకోవాలి. పోసేసుకున్న తర్వాత తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 to 20 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలండి. పాలని బాగా మరగనివ్వాలి. ఇవి మరిగేంతలోపు మనము ఒక బౌల్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేవి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. పాలతో అయినా కలుపుకోవచ్చండి, కానీ నా కాడ పాలు అనేవి అవైలబుల్లో లేవు కాబట్టి నేను వాటర్ పోసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి. షుగర్ డైరెక్ట్గా వేసేసినా పర్వాలేదు, కానీ ఇది కరగడానికి కొద్దిగా చాలా టైం పడుతుంది కాబట్టి షుగర్ పౌడర్గా చేసేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా మనం పట్టేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాలు చూద్దాము. చూడండి, ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఇందాక షుగర్ పౌడర్ ఉంది కదా అండి, షుగర్ పౌడర్ వేసేసుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అప్పుడు కొద్దిగా పాల కలర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఈ పాలని సగం అయ్యేంత వరకు మనం బాగా మరగపెట్టుకోవాలి. చూస్తున్నారా? ఇప్పుడు సగం అయ్యాయి కదా, ఇందులోకి మనం ఇందాక కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ది వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి, ఎందుకంటే అది కింద కొద్దిగా గట్టిగా అయిపోయి ఉంటుంది. మనం అలా కలుపుకున్న తర్వాతనే వేసేసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా అస్సలు వేసుకోకూడదు. చూడండి, ఇవి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకుంటే చూడండి ఇలా చిక్కగా అవ్వడం మొదలవుతుంది. మనం కస్టర్డ్ పౌడర్ వేసామంటే అది చిక్కగా మొదలవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి కాజు వేసుకోవాలి, అలాగే బాదం వేసుకోవాలి. నేను కొద్దిగంత బాదం పక్కన పెట్టేసుకున్నాను, కాజు కూడా పక్కన పెట్టేసుకుంటాను. చూడండి, కాజు కూడా వేసేసుకుంటున్నాను. ఒక 20 రూపీస్ కాజు బాదం అయితే మనకు సరిపోతుంది. మనం ఇలా తింటున్నప్పుడు బుక్కకి అలా కింద మన పంటి కింద తడుతూ ఉంటాయి, అప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనము వేరే బౌల్లోకి అనేది ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలాంటి ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటాయి కదా అండి, అందులోకి మనం ట్రాన్స్ఫార్మ్ చేసేసుకొని పైనుంచి మళ్ళీ బాజు బాదం వేసేసి డెకరేషన్ చేసేసి ఒక 12 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడితే అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు నేను పైనుంచి కాజు వేసాను, అలాగే బాదం కూడా వేసేసుకుంటాను. ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో ఒక 12 గంటల పాటు పెట్టేసుకోవాలండి.
లేదంటే ఈవినింగ్ 6 o'clock నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వరకు పెట్టేసుకున్న సరిపోతుంది. ఏంటి హాఫే ఉందా అని చూస్తున్నారా? ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చాలా నచ్చేసి తినేసారండి. వీడియో తీద్దామని చెప్పేసినా కానీ అస్సలే వినలేదు. నేను ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని త్వరగా వీడియో తీశాను. అందుకే త్వరగా అరేంజ్ చేసే వరకు ఏం పెట్టాలో తెలియక అన్ని మ్యాంగోస్, ఆలూస్ అలా పెట్టేశాను. చూడండి, మీకు చూస్తూనే అర్థమవుతుంది ఎంత జ్యూసీగా అనిపిస్తుందో. ఇప్పుడు పైన కొద్దిగా బాదం కాజు డెకరేట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో, సేమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. బయట ఎలా ఉంటుందో అలా మాత్రం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.